బ్యాక్ టు న్యూస్. రాహుల్ ప్రధాని అయితేనే ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యమని వ్యాఖ్యానించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. కాకినాడలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికార విపక్షాలపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ హయాంలో ఉన్న పథకాలే తప్ప కొత్తగా ప్రవేశపెట్టినవి పెద్దగా లేవన్నారు. వైసీపీ అసెంబ్లీకి రాకుండా ప్రజా సమస్యలపై పోరాటం మానేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీకి రాని వారిని ఎన్నికల్లో పోటీ చేయడం దేనికంటూ కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. 10% ఉన్నింది. పావులా వడ్డీ అంటే మనకు 4% వస్తుంది. 6% గవర్నమెంట్ భరించాలి. రాజశేఖర రెడ్డి అని ఉండుకొని ఊరికే నేను చెప్పలేమయ్యా లెక్కే అంటే ఎట్లా వీళ్ళు కట్టరన్నా, కట్టని దానికి మనము లెక్కేసేది ఎందుకు, నువ్వు అనౌన్స్ చేసే మళ్ళీ చూసుకున్నాంలే అని చెప్పాం. అంటే వెనకాల కడితేనే ఈ పావులా వడ్డీ అని పెట్టిండేది. మనమంతా ఆశ్చర్యపోయే అంశం ఏమంటే ఎంత తెలివైన వ్యక్తులంటే మన ఆడపడుచులు ఆంధ్రప్రదేశ్లో పావులా వడ్డీ కరెక్ట్గా కట్టేది మొదలుపెట్టారు. ఫస్ట్ 5 కోట్లతో మొదలైంది. 5 కోట్లు 3 కోట్లతో మొదలైంది పావులా వడ్డీకి. దాని తర్వాత నేను వడ్డీ లేని రుణాలు చేశాను. ఆఖరి సంవత్సరం మీరు నమ్ముతారో నమ్మరో, మీకు తెలుసో తెలీదో, 1800 కోట్ల రూపాయలు వడ్డీ రూపాన మహిళలకు రాష్ట్రంలో కట్టడం జరిగింది. 1800 కోట్లు ఒక సంవత్సరంలో వడ్డీ లేని రుణాల కింద కట్టాం. అంటే తెలంగాణతో కలుపుకొని ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ 13,50,000 గ్రూపులకు, వీటికి టెన్షన్గా ఒక 5 లక్షల రూపాయలు వాళ్ళు తీసుకుంటే 60 నెలల్లో వెనకాల కట్టాలంటే 11,600 కట్టాలి. వారు నెల 8,300 వాళ్ళు కడితే 3,300 ప్రభుత్వం నుంచి జమ చేసేది. వారంలో కట్టాలి. ఆ వారంలోనే బ్యాంకర్స్ వాళ్ళకి డేట్ ఇచ్చారు. ఈ వారంలో కట్టకన్నా ఉంటే వాళ్ళు 11,600 కట్టాలి. అటువంటి స్కీము మనం చేస్తే 99.5% రికవరీ ఉన్నింది. 99.5% రికవరీ ఉన్నింది. అంటే వడ్డీ పూర్తిగా మనం వాళ్ళకి చెల్లించాల్సిన అవసరం. ఇప్పుడు పరిస్థితి ఏమి, మనం నెల చెల్లించే వాళ్ళం ఆన్లైన్. వాళ్ళు కడతానే ఇమీడియట్గా అకౌంట్కి అదే రోజు అకౌంట్కి పోయేది, అదే రోజు జమ అయ్యేది. ఈరోజు పరిస్థితి ఏమి, ఆంధ్రప్రదేశ్లో అయితే 4,800 కోట్లు దగ్గర వడ్డీ లేని రుణాలు దీని కింద వడ్డీ కింద కట్టాల్సి వస్తే ఒక 2,500 కోట్లు ఇప్పుడు వరకు బాకీ ఉంది. ప్రభుత్వం ఎఫిషియన్సీ బాగా తగ్గింది. మనం తీసుకోలేకపోతున్నాం. ఎవరు తీసుకొని పోవాలి దీన్ని? ప్రజల్లోకి ఎవరు తీసుకొని పోవాలి? 108 ఎంత చక్కగా 20 నిమిషాల్లో వచ్చేది, అది సక్రంగా పోవటం లేదు. ఫస్ట్ ఆరోగ్యశ్రీ మొట్టమొదట 3-4 జిల్లాలు మొదలుపెట్టారు. రఘువీరారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి అంతా కలిసి 300 కోట్లు 400 కోట్ల కంటే తక్కువ 200 కోట్లు 150 కోట్లతో మొదలయ్యారు. ఆఖరికి వచ్చే సంవత్సరంకి వచ్చేటప్పటికి సంవత్సరానికి 4 లక్షల ఆపరేషన్లకు 2,000 కోట్ల ఆరోగ్యశ్రీ కింద మనము ఆపరేషన్స్ కట్టడం జరిగింది. ఇప్పుడు పరిస్థితి ఏమి, హైదరాబాద్లో ఆరోగ్యశ్రీ ఆపరేషన్స్ పోతే తీసేశారు. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏమో హాస్పిటల్స్ సక్రంగా లేవు, డాక్టర్స్ సక్రంగా లేరు, వెసులుబాటు వేరే జిల్లాల నుంచి ఇటుకు వచ్చేదానికి వెసులుబాటు లేదు. వారికి హైదరాబాద్ ఉంటే ఎవరో ఒకరు బంధువులు ఉంటారు, ఆడవి ఆరోగ్యశ్రీ చేసుకునేదానికి ఉంది. ఇది జరగటం లేదు. ఒక జీవో ఇచ్చి కంప్లీట్గా కేంద్రమేమో 10 సంవత్సరాలు ఇచ్చింది మనకు. మనం హైదరాబాద్ మన క్యాపిటల్ అని, ఎందుకు వచ్చి క్యాపిటల్ ఈడ అమరావతిలో పెట్టాడో అది ఒక నిర్ణయం, నేను చెప్పక్కర్లేదు, మీకే బాగా తెలుసు.
ఇప్పుడు హాస్పిటల్స్ కూడా మన ప్రజలకు లేకన్నా చేశారంటే ఎవరు దీన్ని ప్రొటెస్ట్ చేయాలి? ఎవరు ఈడ అపోజిషన్ పార్టీ? వైఎస్ఆర్సీపీ 63 ఎమ్మెల్యేలు గెలిచారు. కనీసం నోరు విప్పి మాట్లాడుతున్నారా? దేనికి ఎన్నుకోబడ్డారు ఈ 63 మంది? నాకు మేము సమాధానం రావటం లేదే. దేనికి ఎన్నుకోబడ్డారు? ఎమ్మెల్యేలుగా ఎన్నుకోబడ్డారు. దేనికి? అసెంబ్లీలో మాట్లాడేదాన్ని. మేము అసెంబ్లీకే మేము పోమంటే ఇంకా అసలుకి ఎన్నికల్లో ఎందుకు నిలబడాలి మీరు? ఇప్పుడు ఎందుకు అసెంబ్లీలో మీరు అసెంబ్లీకి పోయి మాట్లాడకన్నా అంటే ప్రజా సమస్యలపైన, మీ ప్రాంత సమస్యలపైన, ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యలపైన మీరు మాట్లాడకన్నా అంటే మీకు అసెంబ్లీలో పోటీ చేసే హక్కు ఉందా? దేనికి మీరు ఇంకా ఎన్నికల్లో నిలబడాలి? కేవలం ముఖ్యమంత్రి అయ్యేదానక? నేను రఘువీరారెడ్డి మేమంతా అపోజిషన్ లీడర్స్ ప్రభుత్వంలో ఉన్నాం. 20 సంవత్సరాలు మేము గవర్నమెంట్లో ఉంటే 10 సంవత్సరాలు మేము గవర్నమెంట్లో ఉన్నాం, 15 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉన్నాం, 5 సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నాం. అన్నిటికంటే మేము బాగా కష్టపడి పని చేసి ప్రజలకు మేలు ఎప్పుడు చేశామో తెలుసా? మేము అపోజిషన్లో ఉన్నప్పుడే. ప్రతి అంశం కూడా నిలదీసేది, ప్రతి అంశం కూడా ప్రజలకు ఎత్తి చూపించేది, ప్రజలు అర్థమయ్యే విధంగా చేసుకునేది. 2004లో ప్రభుత్వం వచ్చిందంటే 1999 నుంచి 2004లో మేము అసెంబ్లీలో పోరాటం 5 సంవత్సరాలు మేమున్న ఎమ్మెల్యేలంతా కలిసికట్టుగా రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో చేసిన కృషి ప్రత్యేకమైన కారణం. అది అసెంబ్లీలో జరిగిన చర్చలు మీ ప్రజల సమస్యలపైన పోరాటం చేసిండేది. పాదయాత్ర కూడా ఒక కారణం. బట్ అది పార్టీకి సంబంధించింది. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే క్యాడర్ ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ సబ్ ప్లాన్. ఇప్పుడే క్రిస్టఫర్ గారు మాట్లాడారు సబ్ ప్లాన్.